2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది అండ్ అలాగే గోల్డ్ రేట్ చూస్తేనేమో మనకి ఫాల్లో చూసాము. మరి ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా పడే అవకాశం ఉందంటారా, లేదు అంటే పెరుగుతుందా? అఫ్ కోర్స్ సిల్వర్ కూడా పడే అవకాశం కాదు, ఆల్రెడీ పడేసాము. అది ఇద్దరం కలిసి పడేసాము. ఇన్ఫ్యాక్ట్ జరిగింది ఏంటో చెప్తా క్లారిటీగా. సో సిల్వర్ గోల్డ్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఈ విషయము నేను రిపీటెడ్గా చెప్తూ వస్తున్నాను. అండ్ ఇది ఎంతవరకు నిజం అన్నది మీకు చూపిస్తా, ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఇది నిజంగానే అసలు బంగారాన్ని ఓవర్టేక్ చేయడం ఏంటబ్బా అని చెప్పేసి నవ్వుతారు మన పెద్దవాళ్ళందరూ కూడా. ఎందుకంటే బంగారం అంటే వాట్ నాన్ సెన్స్ అది టాకింగ్, బంగారాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడతావా, కళ్ళు పోతాయి. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ నమ్మకం అనమాట. అఫ్ కోర్స్ ఒప్పుకుంటాను, మీరు ఎప్పుడు కరెక్టే, బట్ ప్రస్తుతానికి జరుగుతున్న నిజం ఇదే. సో నిజాన్ని మనం మార్చలేం, ఎందుకంటే అది కూడా నేను మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. అంటే కలియుగం కాబట్టి ఏదైనా జరగచ్చు అని చెప్తారు పెద్దవాళ్ళందరూ కూడా. సో అదే జరిగింది. గత కొన్ని నెలలుగా చూసుకుంటే సిల్వర్ బాగా అండర్ పర్ఫామ్ చేసిన సిల్వర్ కాస్త ఇప్పుడు అవుట్ పర్ఫామ్ చేస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా? బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇదే జరుగుతుంది. ఏంటంటే సిల్వర్ మీకు గోల్డ్ని అసలు ఎలా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మాటి మాటికి పైకి వెళ్ళిపోతుంది. జరిగింది ఏంటంటే గోల్డ్ ఆల్ టైమ్ హైస్ నుంచి దాదాపు 6,000 రూపాయలు పడిపోయింది శిరీష. మరి సిల్వర్ కూడా పడాలి కదా, సరే అది కూడా పడింది. కానీ ఎంత పడింది? ఇది 6,000 పడితే బంగారము యాక్చువల్గా 1,000 లేదా 2,000 రూపాయలు పడితే చాలా పెద్ద విషయం అది. అయితే దీనికి 3 4 సిల్వర్ పడాలి. అంటే 2,000 రూపాయలు బంగారం పడితే 4,000 రూపాయలు లేదా 6,000 రూపాయలు లేదా 8,000 రూపాయలు ఈజీగా పడాలి సిల్వర్. జరిగింది రివర్స్. 6,000 రూపాయలు బంగారం పడిపోతే 4,000 రూపాయలు పడింది సిల్వర్. ఈ విషయం ఎవరు గమనిస్తున్నారో నాకు తెలియదు, కానీ నిజంగానే కొంత డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్ అని చెప్తారు కాబట్టి డెప్త్గా వెళ్తే మీకు అర్థమవుతుంది. అది కూడా నేను చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్, సిల్వర్ యాక్చువల్గా 128 రూపీస్ పర్ గ్రామ్ ఉన్న సిల్వర్ కాస్త ఇప్పుడు 123 అయిపోయింది. 5,000 రూపాయలు స్పాట్ మార్కెట్లో పడిపోయింది. ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం 4,000 రూపీసే పడింది అనమాట. అక్కడ 5,000 పడితే స్పాట్ మార్కెట్లో ఇక్కడ 4,000 పడింది. ఆ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తా. 128 రూపీస్ వరకు వెళ్ళిన సిల్వర్ కాస్త నిన్న 125 ఉండే పర్ గ్రామ్, ఇవాళ మీకు 123 ఉంది, -2 రూపీస్. నా ఇక్కడ మీకు గోల్డ్ చార్ట్లో సిల్వర్ చార్ట్లో ఒక కంపారిజన్ చూపిస్తాయి. ఇందాక నేను చెప్పిన దానికి ప్రూఫ్ ఇస్తానన్నాను కదా, చూడండి. ఈ రోజున మనం చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ ఏదైతే రోజున హై వచ్చింది కదా, ఆల్ టైమ్ హై అండి, ఇది 1,01,078 రూపాయలు. ఏ డేట్ని వచ్చింది? 16th జూన్లో వచ్చింది. ఇప్పుడు నేను మీకు సిల్వర్ చార్ట్ చూపిస్తున్నాను. సిల్వర్ చార్ట్ సేమ్ 16th జూన్ రోజున చూసుకుంటే ఆ రోజున మీకు సిల్వర్ ఎక్కడుందండి? ఇట్ వాజ్ అరౌండ్ 1,07,000. ఆ రోజు పడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ సిల్వర్ హ్యాస్ ఫాలన్ డౌన్. సో అక్కడ 1,07,000 1,08,000 ఉంది, కానీ గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది ఆ రోజున. కానీ సిల్వర్ మాత్రం పడిపోయింది, చూడండి మీరు ఇక్కడ. అండ్ దీని తర్వాత మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మళ్ళీ మీకు 23rd జూలైకి ఒక సెకండ్ లోవర్ టాప్ అనేది క్రియేట్ చేసింది. ఏ డేట్ కండి? 23rd జూలై. సో ఇది సెకండ్ లోవర్ టాప్. మరీ పెద్ద హై రాలా, కొత్త హై రాలేదు. ఇక్కడ మీరు చూసుకోండి 23rd జూలైకి సిల్వర్లో ఏం జరిగిందంటే ఆల్ టైమ్ హై మీకు న్యూ హై క్రియేట్ చేసింది సిల్వర్. ఇక్కడ 23rd జూలైన ఆల్ టైమ్ హై 1,16,641 రూపాయలు. మరి బంగారం ఎందుకు క్రియేట్ చేయలేదు న్యూ హై? సిల్వర్కి ఎందుకంత బలం వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటి? ఇంట్రెన్సిక్ వాల్యూ మీరు ఒకవేళ పోల్చుకుంటే లెక్క తీస్తే బంగారానికే ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. మరి సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే కన్జంప్షన్. సిల్వర్ ఏంటంటే మార్కెట్స్లో, ఎలక్ట్రానిక్స్లో, ఫార్మాలో, స్వీట్స్లో, ఇవన్నిట్లో వాడతారు కాబట్టి సిల్వర్ ఏంటంటే మాయమైపోతుంది, ఆవిరైపోతుంది అనమాట. కానీ గోల్డ్ అలా కాదే. గోల్డ్ మీకు ఆభరణాలు కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, అలాగే ఉండిపోతాయి. అది ఒక స్థిరాస్తి లాంటిది అనమాట బంగారం. సో మీరు ఎంతని కొంటారా అండి? కేజీ కొంటారా, 100 కేజీలు కొంటారా? కొనలేరు ఇంకా దానికంటే ఎక్కువ. సో సిల్వర్ ఏంటంటే కంటిన్యూస్గా ఆవిరైపోతుంది కాబట్టి కన్జంప్షన్ అనేది అలాగే పెరుగుతూ వస్తుంది. సో ఫ్యూచర్ ఎక్కువగా సిల్వర్ వైపే ఉందని చెప్పేసి టాక్.
ఇది లండన్ బులియన్ మార్కెట్లో టాక్ అనమాట. ఎక్కువగా వాడబోతున్నది సిల్వర్ ఒకటే. బంగారాన్ని మీరు స్థిరాస్తి రూపంలోనే పెట్టుకోవాల్సింది, లేదంటే అడిషనల్గా కొత్త జనరేషన్ వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు వాళ్ళు బంగారం కొనుక్కుంటారు. కానీ పాత జనరేషన్ వాళ్ళు ఇంకెంత కొనుక్కుంటున్నారండి, వాళ్ళు కొనుక్కుంటే మహా అంటే ఒక 1 kg, దానికంటే ఎక్కువ కొనలేరు. బట్ సిల్వర్ ఈజ్ ద కింగ్ గోయింగ్ ఫార్వర్డ్. ఆ విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నా కమింగ్ బ్యాక్ టు ది వెరీ ఇంపార్టెంట్ ఇంట్రాడే లెవెల్స్ మనం ఏదైతే చూస్తాం కదా, సో లెట్ మీ షో యూ దాట్. సో ఇక్కడ మనం చూసుకుంటే సిల్వర్ ఈ రోజున చూసుకుంటే 1,09,640 రూపాయలు. ఇక్కడ -332 రూపీస్ ఉంది, మైనస్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ లెవెల్స్ చూసుకుందాము ఇంట్రాడే. 1,11,700 దరిదాపుల్లో మీకు R1 ఉంది, అండ్ 1,13,000 రూపాయలు R2 రెసిస్టెన్స్ 2, అండ్ 1,14,700 రూపాయలు పైగా మీరు చూసుకుంటే రెసిస్టెన్స్ 3 ఉంది. నా సపోర్ట్ 1 చూసుకుందాము, ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ కూడా కాస్తంత డౌన్ ట్రెండ్లో ఉందండి. గోల్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంతైనా ఇంపార్టెంట్ ప్రెషస్ మెటల్స్ ఈ రెండే, తల్లైనా తండ్రైనా దైవమైనా గోల్డే. సో కాబట్టి గోల్డ్ని కాస్త ఫాలో కాకపోతే మరీ అందరు తిడతారు కాబట్టి కొంచెం కిందికి అయితే వస్తుంది. ఎంతవరకు వస్తుంది అంటే 1,08,665 రూపాయలు సపోర్ట్ 1. దీనిపైన ఉన్నంత వరకు మీకు సైడ్ వేస్లో ఉంటుంది. ఒకవేళ అది తెగిందనుకోండి, తెగితే డౌన్ సైడ్లో మీకు 1,06,944 రూపాయలు ఉన్నాయి, అండ్ 1,05,637 రూపాయలు. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఈ రోజున ఈ లెవెల్స్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా? కానీ 5 to 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి. లండన్ బులియన్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ న్యూస్ కూడా వచ్చేది ఉంది. పైగా ఈ రోజున లాస్ట్ డే ఆఫ్ ద వీక్. సో ఈ విషయాన్ని మీరు గ్రహించి మరి ట్రేడ్ చేసుకోమని చెప్తాను. బట్ నేను రికమెండేషన్స్ ఇవ్వను, బట్ తప్పకుండా ఎడ్యుకేట్ చేస్తాను. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.